నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరి నియోజకవర్గం పామూరు వెలిగండ్లలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు ముక్కు ఉక్కర నరసింహారెడ్డితో కలిసి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చిత్తశుద్ధితో అమలు చేస్తుందని మంత్రి అన్నారు. అందుకు నిదర్శనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో 100 రోజుల పాలన దానికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజా వేదికలను నిర్వహిస్తున్నామని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం సాధించి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది మన కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. పింఛను మొత్తాన్ని ఒకేసారి 1000కి పెంచి 4000 రూపాయలు చేయడంతో పాటు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున అందజేశాం. ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశామని అన్నారు. దేశంలోనే ఇదో తిరుగులేని సంక్షేమ చరిత్ర అని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి ఇది మంచి ప్రభుత్వం నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఉక్కర నరసింహారెడ్డి అన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించామని అన్నారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జాన్ ఇర్విన్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ 24 గంటలు అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే పడుకొని అవి మొత్తం పర్యవేక్షించిన ఘనత మా నాయకుడు. గతంలో మీరు చూస్తుంటారు ముఖ్యమంత్రిని బాపట్ల దగ్గర ఒకటి 10 డేస్ కట్టి పై నుంచి డెక్కిడి దిగిపోయాడు తుఫాను. మన నాయకుడు 10 రోజులు అక్కడ ఉండి పని చేయించారు అందరితో. జిల్లా రాష్ట్ర మొత్తం యంత్రాంగం అక్కడే ఉంది. మంత్రి గారు అయితే ఇంతలోతు నీళ్ళలో ఉన్నారు. మా కేసీ డివిజన్ అయితే ఒక్కరోజు నీళ్ళలో ఉంది కాబట్టి మేమందరం తప్పించుకున్నాం. కానీ వీళ్ళందరూ అయితే 10 రోజులు అక్కడే ఉన్నారు. అక్కడ కరెంటు పునరుద్ధరించినా కానీ దాదాపు 100% మళ్ళా అదే రోజు మొదటి రోజే ఉత్సాహంగా వెళ్ళారు. మా నాయకుడు పెన్షన్ 3000 చేస్తాడని 250 రూపాయలు పెంచి ఇంటికి పంపించారు. ఆ పార్టీకి ఆ రోజు నుంచే డౌన్ఫాల్ బిగిన్ అయింది. చాలా మంది గమనించాల. ఆ రోజు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నేను వెన్ను తిప్పున అంటాడు. ఆ రోజే వెన్ను తిప్పి కింద పడేశాడు. ఆ రోజే ఆయన చేయటం మానేశాడు అనమాట. కానీ మన నాయకుడు ఏదైతే మాట చెప్పాడో 3000 నుంచి 4000 ఇస్తాడు, అది ఇమ్మీడియట్గా 4000 రూపాయలు మొదటి సంతకంతో చేశారు. అది కాకుండా వికలాంగులు ఉన్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది మాకు 3000, 2000 సరిపోవట్లేదండి, మాకు కొద్దిగా మిగతా వాళ్ళ మీద కొద్దిగా అదనంగా మాకు సాయం చేయమని చెప్పి అడిగితే 3000 పెన్షన్ని డబల్ చేశారు, 6000 చేశారు. నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ఈ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే రాష్ట్రం, ఇంత ఎక్కువ మందికి 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం నాకు తెలిసి ఏది లేదు. అదే కాకుండా ఇంకోటి కూడా పెన్షన్ 15,000 రూపాయలు చేసాం. ఏం చేసామంటే ఇంకో మనిషి బాగా ఇబ్బందిగా ఉంటే ఆ మనిషిని సాగాలంటే ఇంకో మనిషి ఆధారం, వాళ్ళ తల్లిలో తండ్రిలో పని అంతా మానేసి ఆ బిడ్డని పొద్దున్నీ సాయం దాకా భోజనం పెట్టడం దగ్గర నుంచి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఇంకా ఇబ్బందిగా ఉండాలనే దానికోసం 15,000 రూపాయలు చేశారన్నమాట పెన్షన్. నాకు తెలిసి ఎక్కర్లేదు అంత పెన్షన్ ఇవ్వటం. అదే కాకుండా ఈ మధ్య మన ఎలక్షన్ ముందు వాళ్ళు భూ చట్టం కూడా తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. ఏదన్నా చిన్నగా మీ ఊర్లో చాలామంది బయటకు వెళ్ళి వ్యాపారాలుగా కానీ ఏదన్నా బయట దేశ విదేశాల్లో పని చేసుకుంటే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఊరు నుంచి మీ ఆస్తులు ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా ఆన్లైన్ ఎక్కించుకుంటే కనుక మళ్ళీ మీరు వచ్చి ఇది మా ఆస్తి ఎవరో తీసుకున్నారంటే ఎక్కడ జిల్లా కోర్టులకు కానీ ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు. ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి గ్రామీణంలో ఉన్న ప్రజలు ఎంతమంది హైకోర్టుకి వెళ్ళి పోరాడగలుగుతారు చెప్పండి? ఇది కూడా పేద ప్రజలు భూముల్ని కాజేయడం కోసం తీసుకొచ్చిన చట్టం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చాలా చాట్లు తిరిగేటప్పుడు ఆ జీవోని తీసుకొచ్చి తగలబెట్టి మొట్టమొదటి నేను అధికారం చేపట్టిన తర్వాత అసెంబ్లీలో పెట్టి ఈ జీవోని రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా మా క్యాబినెట్లో పెట్టాడు ఫస్ట్ రోజు. తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీలో పెట్టారు, పొద్దున తీర్మానం పెట్టారు, సాయంత్రం పెద్దల సభలో పెట్టారు. ఇమీడియట్గా జీవోని రద్దు చేసి దుర్మార్గుల వాటి నుంచి విముక్తి కలిగించారు ఈ రాష్ట్ర ప్రజల్ని. ముందు ఇబ్బంది లేకుండా విముక్తి కలిగించారు అన్నమాట. అదే కాదు, దాదాపు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మీ అందరూ తెలుసు. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా అన్నం పెట్టే క్యాంటీన్లు మొత్తం కూడా తీశారు. 175 అన్నా క్యాంటీన్లు 3 పూట్ల భోజనం పూటకు 5 రూపాయలతో పెట్టే కార్యక్రమం అనమాట. మన పక్కనే
తమిళనాడు ఉంది. అంతకుముందు జయలలిత ఉండేది గవర్నమెంట్. ఆ అమ్మ క్యాంటీన్ అని పెట్టింది. తర్వాత ఆమె చనిపోయింది, ఓడిపోయారు. వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత స్టాలిన్ వచ్చాడు. స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్లు కానీ తీసేయటం కానీ పేరు మార్చడం కానీ ఆ రద్దు చేయడం కానీ ఎక్కడైనా చేశారంటే చేయలే. ఎక్కడైనా దేశంలో ఏదైనా మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వాలు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం కంటే ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలని చెప్పి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆలోచిస్తారు. కానీ వాడికి మంచి పేరు వస్తుంది, వాడు చేసిన కార్యక్రమాలు మనం చెరిపేస్తే కనుక ప్రజలు మర్చిపోతారని అనుకుంటే కనుక మొన్న 11 వచ్చిన రిజల్టే మళ్ళీ వచ్చింది అనమాట. మనం రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా పూర్తి స్థాయిలో ఓడిపోవడం జరిగిందనమాట. అదే కాదు ఇంకా చెప్పుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. దీనిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వారి సిబ్బంది పాల్గొనేలా చూడాలన్నారు. క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసిన వెంటనే 11 రకాల ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయని, తద్వారా తమ సూచనలను ఆన్లైన్ పొందుపరచాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 క్యూఆర్ కోడ్ పత్రాలు సచివాలయాల ద్వారా ప్రతి కుటుంబానికి చేరవేయాలని కలెక్టర్ అన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్ణ ఆంధ్ర ఇది ఎక్కువ మంది షుడ్ బి అ పార్టిసిపేటివ్ ఒక ప్లాన్ ఉండాలి అన్నది. దానికి ప్రజల నుంచి ప్రతి ఒక్క ప్రజల నుంచి కూడా మనము వారి నుంచి సజెషన్స్, ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. దానికే ఈ క్వశ్చనర్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇప్పుడు ఇలాంటిది ఆన్లైన్లో యాప్లో వారు చేయలేదంటే వారికి ఫిజికల్ ఫామ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇస్తాము. సో దట్ పీపుల్ నుంచి మీ ఆఫీస్ దగ్గర మీ వస్తున్న పీపుల్ నుంచి యూ కెన్ మేక్ దెమ్ ఫిల్ దిస్. వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధానంగా రక్త నిల్వలు చేస్తున్న రెడ్ క్రాస్లో ప్రతి ఒక్కరూ శాశ్వత సభ్యులుగా చేరాలని సూచించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆయా శాఖల్లోని సిబ్బందిని కూడా శాశ్వత సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. న్యూ బ్లడ్ బ్యాంక్ అనేది రాబోతుంది, అది విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. సో అటువంటి బాగా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా రెడ్ క్రాస్ సొసైటీ మన డిస్ట్రిక్ట్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో దాంట్లో అక్కడ మెంబర్షిప్స్ అనేది పెంచాలి. సో దానికి ఒక మెంబర్షిప్ లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ 1000 రూపీస్, 1000 ప్లస్ 100 రూపీస్, టోటల్ 1100 రూపీస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద HODs, మీకు కింద ఉన్న స్టాఫ్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు. గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి పనులను వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ముక్తినూతలపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పాలనలో వచ్చిన మార్పులను తెలియజేశారు. కేశవరాజుకుంట, బిలాల్ నగర్ ప్రాంతాల్లో నిలిచిన రహదారుల పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను మంజూరు చేస్తామని అన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను వివరించారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు షేక్ కపిల్ బాషా, కొట్టారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 75 అన్నా క్యాంటీన్లు తెరవటం జరిగింది. ఈ విధంగా అనేక ఒక ముఖ్యమంత్రి నీడల్లో ఉండి వరదల్లో కంప్లీట్ గా 10 రోజులు బస్సు కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి చాలా సంతోషం. బాగా సక్సెస్ఫుల్ గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులు దగ్గర కంప్లీట్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో మనం ఏం చేశాం? 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళంతా.
ఒకసారి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా తెలియపరచండి. మనం చేస్తున్నవి ఇంకా చేయబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలియపరచండి. అదేవిధంగా అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈరోజు మన ముక్తిమంతులపాడు వచ్చాం. ఈరోజు ఎంతోమంది దూరంగా మన బద్రువారిపాలెం అవ్వచ్చు, ఉడిచా అవ్వచ్చు, అదేవిధంగా కరవాది వాళ్ళు అవ్వచ్చు, ఈరోజు టౌన్ అంతా ఇటు రాకుండా నేరుగా మనకి కొప్పోల మీదుగా ఒంగోలు వచ్చేయడానికి ఈరోజు యాక్సెస్ ఏర్పడిందంటే ఒకసారి మనం ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నా కూడా మండలానికి యాక్సెస్ ఉన్నప్పుడు అటు ఇటు రావడానికి కానీ, ఏ ఊరికి ఆ ఊరు పోవటానికి కానీ ఇవన్నీ ఉంటే ఈజీ యాక్సెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక 4 రోజులు మనం పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాదాపు సిమెంట్ రోడ్లు కూడా మన ఊరు వరకు నేను మొత్తం కూడా దాదాపు చేశాం. అదేవిధంగా కేశరాజగుంటలో కొన్ని ఉన్నాయి, అదేవిధంగా బిలాల్ నగర్లో కొంత ఉన్నాయి. తప్పితే ఈ ఊర్లో అయితే మేజర్గా పార్ట్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈరోజు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హౌసింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు టిట్కో హౌసెస్లో కొంతమంది ఆ రోజు ఆపేసేంతవరకు మనం ఎక్కడికి చేసామో అక్కడి వరకే ఆగిపోయి ఉన్నాయి. ఈసారి టిట్కో హౌసెస్ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉండాలో వాళ్ళ సొంత కళ నెరవేరేటట్టుగా అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అవి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రేషన్ కార్డులు కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. మనకుండే పరిస్థితుల్లో ఏదైతే చదువుకొని ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి కూడా నా వంతు మనం కృషి చేస్తాం. ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోని. వార్డులో ఏ డివిజన్లో అయితే కార్యక్రమం జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే జరుగుతుందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? 2 సమస్యలు ఉంటాయి. ఒకటి సమిష్టి సమస్య, రెండవది వైయక్తిక సమస్య. సమిష్టి సమస్య అంటే ఆ వార్డుకి, ఆ డివిజన్కి కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తి. మీ అందరి అభిమాన పాత్రుడు, అభివృద్ధికి మారుపేరుగా 2014-19 వేసిన అభివృద్ధి తిరిగి తను వస్తేనే అభివృద్ధి జరుగుతున్నటువంటి విశ్వాసంతో మరలా జరిగిన పొరపాటుకు ఇది సరైనది కాదు, తిరిగి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి సదుద్దేశంతో మీరందరూ కలిసి మంచి మెజారిటీతో మరలా తిరిగి శాసనసభ్యులుగా ఎన్నిక చేసినటువంటి మీరు, ఆ శాసనసభ్యులైనటువంటి సోదరులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారు, నేటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఒంగోలు ఎక్కడెక్కడో స్కాములు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిని ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పగించాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడానికి, అలాగే అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి, ఆకలి అవుతుంటే ఆ టైంకి అన్నం పెట్టడం, అలాగే రెండో రోజు మన వైపు చేతులు చాచి అడుక్కోకుండా అభివృద్ధి పదం వైపు మనకు ఒక ఆదాయ మార్గాన్ని చూపించడం, ఈ 2 మార్గాలు ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వానికైనా సరే సంక్షేమము మరియు అభివృద్ధి 2 సమపాలలో తీసుకెళ్ళినప్పుడే సక్సెస్ఫుల్ అయినటువంటి గవర్నమెంట్ గా పేరు పొందింది. అది జగన్మోహన్. వారాహి ఉపాసకులు మహాస్వామి రుద్రస్వామి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు జరుగుతున్న మహారథయాత్రలో భాగంగా నేడు కర్నూలు రోడ్ బైపాస్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు రథయాత్ర నిర్వహించారు. అమ్మవారి విగ్రహం రథంలో ఉంచి నగరోత్సవం జరిపించారు. నగరోత్సవంలో భక్తుల కోలాటం మేళతాళాలతో సాగింది. సాయంత్రం 6 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో వారాహి అమ్మవారి యాగం నిర్వహిస్తున్నట్లు మహారుద్రస్వామి తెలిపారు. యాగం ప్రవేశం ఉచితమని భక్తులందరూ యాగాన్ని సందర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కొక్కిరాల సంజీవ్ కుమార్, మువ్వల నాగరాజు, నేరేళ్ల శ్రీనివాసరావు, కరణం రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నియమనిష్టలానిని తెలిసి నైవేద్యాలు అర్పించి నిత్య
వ్రతమును చేసేము నీ రాజన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైద్యులకు సూచించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని అత్యవసర సేవా విభాగం ఎక్స్రే రిజిస్ట్రేషన్ గదిని, ఎన్టీఆర్ వైద్య సేవల కౌంటర్ను, కాన్పులు, పిల్లల వార్డులను, నవజాత శిశు సంరక్షణ కేంద్రం తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సేవలు ఏమైనా లోపం ఉందా, వైద్యులు సక్రమంగా చూస్తున్నారా, ఆసుపత్రిలో చేరిన తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని వివరాలు రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు. మంత్రి వెంట ఆర్డీఓ జాన్ ఇర్విన్, వైద్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అసలే వేట అంతంత మాత్రంగా సాగుతుంది. ఒకరోజు ఉంటే 4 రోజులు వేట సాగటం లేదు. ఇటీవల సముద్రంలో వచ్చిన మార్పుల వల్ల అసలే వేటకు వెళ్లకుండా ఉండటంతో వేటనే నమ్ముకున్న కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. వేట సాగితేనే పూట గడిచేది. సముద్రంలో చేపల వేటకు వెళితే తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదో అనే ఆందోళనతో బిక్కుమంటూ బతుకుతున్నాం. మీరే కడలూరు బోట్ల దాడి నుంచి రక్షించాలని కలెక్టర్ తమీం అన్సారియా ముందు కొత్తపట్నం మండల మత్స్యకారులు గోడు వెళ్లబోసుకున్నారు. మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి మత్స్యకారులు వేట సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎకరవు పెట్టారు. మత్స్యకారుల గోడు విన్న కలెక్టర్ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని, చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కొత్తపట్నం మండలంలోని మత్స్యకారులతో పాటు ఉమ్మడి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులు వేల మంది వేట జీవనాధారంగా జీవిస్తున్నారని తెలిపారు. అయితే సంప్రదాయ మరబోట్లలో సముద్రంలో 8 కిలోమీటర్లు యువతల వేట చేసుకుని జీవనం సాగిస్తుంటామని తెలిపారు. అయితే కడలూరుకు చెందిన మరబోట్ల వారు వేట చేయాల్సిన ప్రాంతాలు వదిలి తీరం వెంట వరకు వచ్చి వేట చేస్తున్నారని తెలిపారు. దీంతో జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. దీంతో పాటు పెద్ద పెద్ద మరబోట్లతో తీరం వెంట వరకు వేట చేయడంతో నిత్యం మాకు వేట సామగ్రికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సముద్రంలో వేట కోసం వదిలిన వలలను కడలూరు బోట్లు తెంపుకొని పోవడం వల్ల లక్షల్లో నష్టపోతున్నామని తెలిపారు. 2 రోజుల క్రిందట కడలూరు బోట్లు కొత్తపట్నం సముద్ర తీరం వరకు వచ్చి వేట సాగించడంతో పాటు వేట సామగ్రికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. వేట చేసుకుంటున్న కొత్తపట్నం పల్లిపాలెం మత్స్యకారులపై రాళ్లు, రబ్బరు బుల్లెట్లతో దాడులకు దిగారని తెలిపారు. పొగబాంబులు విసిరి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిందాకా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి కడలూరు మరబోట్ల వేటను ఆపకపోతే మేమే మూకుమ్మడిగా వెళ్లి వారిని పట్టి తీసుకువచ్చి మా ఆధీనంలో ఉంచుకుంటామని, ఆ పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. వేటకు వెళ్లమంటారా, 2 రోజులు వేట నిలుపుతాం, ఉన్నతాధికారులతో చర్చించి కడలూరు బోట్ల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
మీరు ఆందోళన చెందాల్సిన పని లేదని ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటామని 2 రోజులు సమన్వయం పాటించాలని కలెక్టర్ తెలిపారు. కడలూరు మరబోట్లతో జీవనాధారం అంతా కోల్పోతున్నామని మత్స్యకార నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల వల్లకు అపార నష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు తమ కష్టాలు చెప్పుకున్నా మరబోట్ల వేటను మాత్రం అరికట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడలూరు బోట్లను నిలవరించకపోతే మేము జీవనం సాగించడం కష్టమని ఇప్పటికే వలసలు పోతున్నామన్నారు. చివరకు తీరం వెంట వరకు వచ్చి వేట చేసి జీవనోపాధులకు నష్టం చేయడమే కాకుండా చివరకు మాపైనే దాడులకు దిగి కొడుతున్నారని, ఈ పరిస్థితిలో ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయం మమ్మల్ని వెంటాడుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం తక్షణం స్పందించి అక్రమ వేటను నిలపాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గొల్లపోతు నాగార్జున, పట్టపు సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు పొన్నపూడి జాలై, కె పల్లెపాలెం, ఎంపీటీసీ పిన్ని నరసింహారావు, మాజీ సర్పంచి ప్రభు ప్రకాష్, ఎంపీటీసీ నాయుడు శ్రీను, తమ్ము శ్రీను, మేకల జక్రయ్య, రమేష్, కాపులు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి మా మత్స్యకారులు యాతన అలా పడిపోతున్నారు. ఇబ్బందులు పడి వెళ్తానికి కూడా భయపడిపోతున్నారు. కడలూరు బోట్లు వచ్చేసి, పనిచేరు బోట్లు వచ్చేసి మమ్మల్ని గందరగోళం 3 జిల్లాల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇదే మా వాళ్ళకి ఏదన్నా రక్షణ కల్పిండి అంటే ఏది ఇంత మట్టుకి ఏది కల్పించలేదు. కాబట్టి నిన్న 22వ తారీఖు కొత్తపట్నం కే పల్లిపాలెం దగ్గర కడలూరు బోర్డులో వచ్చేసి మా 8 కిలోమీటర్లు ఉండాల్సిన వాళ్ళు అర కిలోమీటర్ దగ్గరికి వచ్చేసి మమ్మల్ని మత్స్యకారులు చిన్న బోట్లు ఆటాడుకునే వాళ్ళు వాళ్ళ తెంపు కాకుండా వాళ్ళు అడిగితే రాళ్ళు తీసుకొని ఇసిరేయటం, పోబాంబులు వేయటం, అసలు మా మీద అంత రూబాబు చేసేసి భయపిందులు పెట్టేసి అల్లగుల్లం చేసేసారు మా మత్స్యకారులని. అసలు భయపిందులు పట్టేసి చాలా దారుణం అయిపోయారు. కాబట్టి నిన్న అసలు తీవ్రమైన వారు మా వాళ్ళు కానీ తప్పించుకొని రాకపోతే ఈ ఫిషరీస్ వాళ్ళు వచ్చి కొద్దిగా పైకి వెళ్ళబాకండి అని చెప్పినని చేసి కొద్దిగా దగ్గరికి అని చేసి వచ్చేసారు. అదే దగ్గరికి వచ్చి వాళ్ళు తోలుకొచ్చేసారు 8 బోట్లు తోలుకొచ్చి ఇంకా పైనుంచి ఇంకా బోట్లు వస్తున్నాయి. వాళ్ళందరికీ ఒక సిండికేట్ ఉంది, మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. మా వాళ్ళకి చాలా భయభీతులు పడుతున్నారు. ఏదన్నా వల్ల చేసుకుంటే ఆ వల్లన్ని తగ్గొట్టేసి ఇల్లు తాకట్లు పెట్టేసి వల్ల చేసుకుంటే ఆ వల్ల తగ్గొట్టేసేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు గమనించి మా మత్స్యకారుల్ని కొద్దిగా గుర్తించి ఈ తీవ్ర ప్రాంతంలో పడి చచ్చిపోతున్నారు. గతంలో నెలకొచ్చి 25 రోజులు పడే ఫిషింగు ఇప్పుడు 5 రోజులు కూడా జీవనాధారం లేదు. వలసలు వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ వెళ్ళి బేల్దారి పనులు చేసుకోవటం, ఇటు ఆడోళ్ళు వెళ్ళి ఇటు దూరబంధంలో చేపలు అమ్ముకోవటం, ఇక్కడ మధ్యవర్తులు పట్టుకొని మా దగ్గరకు వచ్చి మేము జీవదానం చేసేది దగ్గరికి రానియకుండా ప్రభుత్వం వారిని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. కడలూరు బోట్లు 8 బోట్లు వచ్చి ఏటాడుతుంటే మా వారు వెళ్ళేసరికి వాళ్ళని తగ్గొట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి బోట్లన్నీ మా పడవలన్నిటి మీదకి వచ్చి వాళ్ళని తొక్కియడానికి చంపేయడానికి పొగ బాంబులేసి రాళ్లతో కొట్టి నానా బీభత్సం చేశారు. అవి పెద్ద బోట్లు. చిన్న వాక దగ్గర వాటి అలాగే తిరగబడిపోతాయి. అలాంటి ఇబ్బందులు పడుతున్నారు స్పీడ్ బోట్లు అయ్యి. ఆ బోట్ల వల్ల ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. చేపల వేట లేదు. వేటకి వెళ్దామంటే ఆడవారు భయపడుతున్నారు. ఏ రోజు ఏం జరిగిద్దో మాకు ప్రాణాపాయం జరిగిద్దని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా మత్స్యకారులు. దయచేసి ఇప్పటికైనా సరే మా కలెక్టరమ్మ గారు దయచేసి ఇది మనసులో పెట్టుకుని మీ ద్వారాకైనా సరే ఈ సమస్య గవర్నమెంట్ వారికి తెలియపరిచి గట్టి నిర్ణయం తీసుకుని మా తీర ప్రాంత మత్స్యకారులందరినీ రక్షిస్తారని కోరుకుంటూ మాకు ఆటుపోటు నెలకి 4 రోజులే వెళ్తాం వేటకి. 4 రోజులు ఆపేసి 20 రోజులే వేటకి వెళ్తాం. మాకు వేరే బతుకు తెరువు లేదు. సముద్రమే మాకు జీవనాధారం. అలాంటిది ఆటుపోట్లు అన్నీ పోయి సముద్రం మీదకి వెళ్ళి ఆటకు పోయినప్పుడు మాకు ఈ మత్స్యకారుల వల్ల మాకు వలలో ఎన్ని చింపేసుకొని కడలూరు వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తూ ఉంటే మాకు బతుకు తెరువు లేకుండా రోడ్డు మీద పడ్డాము. గత ప్రభుత్వానికి ఎన్నో మొరబెట్టుకొని ఎన్నో చెప్పు ఉన్నాము. అయినా ఎవరు పట్టించుకొని చేసిన దాఖలాలు లేవు. అలానే మాకు ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకొని మాకు తగు చర్యలు తీసుకొని తమిళనాడు
గవర్నమెంట్ తోటి, కేరళ గవర్నమెంట్ తోటి వాళ్ళు కలెక్టర్లతో మాట్లాడి ఆ బోట్లో కొన్ని పరిమితులు దాటి రాకుండా వాళ్ళు 8 కిలోమీటర్లు వాళ్ళు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళకి సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ బట్టే 8 కిలోమీటర్లు అవతల యాడ్ చేసుకునేది విధంగా మా వైపు రాకుండా చూసి మాకు వాళ్ళు తగు న్యాయం చేస్తారని తమని కలెక్టర్ గారిని అందరినీ విన్నవించుకుంటూ ఒక బోటు వాళ్ళు వచ్చి దాన్ని కొట్టాలంటే దాదాపు 1 లక్ష రూపాయల దాకా అయ్యిద్ది. చాలా నష్టపోతున్నారు మా వాళ్ళు. దాదాపు 10 మంది దాకా పోయి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇద్దరికి అర్జీ పెట్టున్నాను నేను. ఇంతవరకు మనకేమో ఒకసారి పెట్టున్నాక 2 సార్లు ఇంకేం పోలేదు. సార్లు గారు ఎవరికాడ పోలేదు. మరీ విపరీతంగా ఉన్నారు వాళ్ళు. 8 బాల్ 9 బాల్ దాకా అవకాశం ఉంది కాబట్టి కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మరీ దరికి వచ్చి లాక్కుంటూ వెళ్తున్నారు. బోట్లు అంతా లాక్కుంటూ వెళ్తున్నారు. బోట్లు లాక్కెళ్ళిపోతున్నారు, హై లెవెల్ లాక్కెళ్ళి వెళ్తున్నారు, మామూలుగా పులసలో వెళ్ళిపోతున్నారు. అసలు మరి మా వాళ్ళు ఏట పోవాలన్నా భయం వేస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏట పోవాలా ఏంది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆస్తులో ఉంచుకోవాలా అమ్ముకోవాలా వాళ్ళకి అర్థం కావట్లేదు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ సలహాదారు మండవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఐటీసీ కాంట్రాక్టర్ మండవ మురళీకృష్ణ నేతృత్వంలో స్థాపించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపిందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ, నోకసాని బాలాజీ, కమిషనర్ వెంకటేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ప్రతినిధులు మండవ సుబ్బారావు, షహనాజ్, మారెళ్ల సుబ్బారావు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, ఎన్ఆర్ఐ మింది శ్రీనివాసరావు, ఐటీసీ సీనియర్ మేనేజర్ గోపాల్ కన్నన్, అన్నదాత కామేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ చేపల వంశీకృష్ణ, టి అరుణ, టి రమాదేవి, కార్పొరేటర్ మలగా రమేష్, పాటిబండ్ల వీరాంజనేయులు, కొల్లా మధుబాబు, నోకతోటి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సంస్థలైన సరోజ ఫౌండేషన్, కాకసీయ సేవా సమితి, శివం ఫౌండేషన్, బొమ్మరిల్లు, ఉమా మనోవికాస కేంద్రం, సారా ఫౌండేషన్ తదితర సంస్థలకు ఉత్తమ సేవా పురస్కారాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అందజేశారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ మన మురళీ గారు వీళ్ళందరూ కూడా నడుపుతూ దాంట్లో మిగతా కొంతమంది పెద్దలను కూడా ఎవరైతే సంఘ సేవ చేస్తున్నారో 10 మందికి ఉపయోగపడుతున్నారో అలాంటి వాళ్ళని ఒక 6గురిని ఈరోజు ఎన్నుకొని 6 సంవత్సరాల వార్షికోత్సవంలో వాళ్ళని కూడా సన్మానించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, దాంట్లో రూపాయి సంపాదించేస్తే 10 రూపాయలు పేద ప్రజలకి, అదేవిధంగా ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే బ్లైండ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వృద్ధాశ్రమం అవ్వచ్చు, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం, దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళకందరూ కూడా ఉపయోగపడేటట్టు చేసుకోవటం చాలా సంతోషమైన విషయాలు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. మేము కూడా తప్పకుండా మేము ఉండే టైంలోనే 14-19లో కూడా బ్లైండ్ వాళ్ళకు కూడా బిల్డింగ్ కూడా ఆ రోజు మనం ఉండే టైంలోనే వాళ్ళందరూ కూడా క్లాసెస్ కట్టించడం కూడా జరిగింది. ఆ రోజు ఉండే టైంలో ఈరోజు ఉండే ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మన ఊళ్ళో మనం చేసుకోగలిగాం. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇబ్బందులు జరిగేటప్పుడు 10 మంది కలిసి మనం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పడేవాళ్ళు మళ్ళీ పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి మా పూర్తి సహకారం ఉన్నది. ఉండే ఈ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాల్లో ఏది అవసరం ఉన్నా కూడా మాకు చెప్పింటే తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఇది తెలియజేస్తూ ఎంతో మందికి ఆర్తులకి, అన్నార్తులకి, నీనులకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా వార్షికోత్సవం జరుపుకున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు రాష్ట్ర చిత్ర సంఘం తెలియజేసుకుంటున్నాను. మన సూర్యశ్రీ ట్రస్ట్ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి ఇప్పుడు 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మన ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. దివ్యాంగులకి 15 మందితో మొదలైన మన ట్రస్ట్ ఇప్పుడు దాదాపు 45 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ వసతి కల్పించడమే కాకుండా వాళ్ళకి చదువు, నూతన వస్త్రాలు, ఇలా అన్ని బాధ్యత మనమే తీసుకున్నాము. అలాగే ఆ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మన ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మన ట్రస్ట్కి ప్రవాస భారతీయుల సహకారం ఎంతో ఉంది. ప్రవాస భారతీయుల సహకారం లేనిదే ఈ సేవా కార్యక్రమం చేయలేను. ఈ సేవా కార్యక్రమం చేయడంలో నాకు తోడ్పాటు అందిస్తున్న మండవ మురళీకృష్ణ గారికి,
ప్రవాస భారతుల దాతలకి అందరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు గత 5 సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంతో పాటు జిల్లా ఎల్లలు దాటి తెలుగు ప్రాంతాల్లో ఎంతోమందికి సహాయ సహకారం అందిస్తున్నాము. 6వ వార్షికోత్సవ సందర్భంగా ఎక్కువగా సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేసేందుకు దాతలు సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మన ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి ప్రతిదానికి లెక్క చెప్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి విభాగంలోనూ అవసరం అంటూ వచ్చిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్టు ప్రతి ఊరిలో కూడాను ప్రతి జిల్లాలో కూడాను ఒకటి ఉండాలని, అలాగే ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేక శాఖోపశాఖలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని చెప్పని సర్దార్ గారికి అలాగే మండవ మురళీకృష్ణ గారికి నా యొక్క విన్నపాన్ని బ్రతకాలి అన్న ఆకాంక్ష చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. సేవ చేయాలనుకునే మార్గాలు అనేకం. కలదో కంద కలవాడేను మనిషో వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 6 రాష్ట్రాల్లో వాసవి క్లబ్ సభ్యులు అనాథులు, అభాగ్యులు, పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు, వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షుడు కోనాల శ్రీనివాసరావు, నల్లమల్లి మదరినారాయణ, సీతారాంపురంలోని సమతా మహిళా వేదిక వృద్ధాశ్రమంలో మాతృమూర్తులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మనాభుని నందకుమార్, దోరడ్ల శ్రీనివాసులు, గుర్రం సునీల్ కుమార్, పవన్ కుమార్, భూమా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం, రవిచంద్ర గారి ప్రెసిడెంట్ అయిన వారి ఆదేశం ప్రకారం మేము ఈ వాసవి క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయించున్నాం. మొన్న మేము బ్లడ్ డొనేషను, ఉపాధ్యాయుల దినోత్సవం, విలేకరుల దినోత్సవం, వృద్ధుల సేవ, అనాథాశ్రమం ఉంది, తర్వాత విద్యార్థులకు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ క్లబ్ తరఫున ఏ అకేషన్ వచ్చినా దాన్ని మేము సేవగా మార్చుకొని ఈ క్లబ్ తరఫున మా శక్తి కొలది సేవా కార్యక్రమాలన్నీ చేయించు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పామూరు, వెలిగండ్ల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పామూరులో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 23 అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి సిఎస్పురం మండలం మిట్టపాలెంలోని శ్రీ 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 నారాయణ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలిగండ మండలం నాగిరెడ్డిపల్లిలో 1,87,00,000తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. వెలిగండ్ల ఎస్సీ కాలనీలో 65 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, 21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. శ్రీ శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్ షెల్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, న్యాయవాది పాశం పిచ్చయ్య అన్నారు. కనిగిరి పట్టణంలోని
నార్త్ సెంటర్లో మండల న్యాయ సేవాధికార సంస్థ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అసంఘటిత భవన నిర్మాణ కార్మికులకు హెల్మెట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇక నుంచి వాహనం నడిపే వారితో పాటు వారి వెనుక ఉన్నవారు కూడా హెల్మెట్ విధిగా ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధిక శాతం మంది యువత ఉన్నారని, ఇది వారి తల్లిదండ్రులతో పాటు దేశానికి కూడా తీరని నష్టమని అన్నారు. కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యూల్, గోర్షేమ్ జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్, ఎస్ఈఐఎఫ్ సెల్ఫ్ డిఫెన్స్ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాకేష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే ఆరోగ్యం ఉంటామో కార్యక్రమం చాలా బాగుంటా ఉంది. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యాన్ని విధంగా అందరూ కూడా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఎన్నో పథకాలు పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి పనిచేస్తున్న ప్రభుత్వాలు ధన్యవాదాలు. అలాగే మరి రోజు అయ్యే పరిస్థితి వస్తే ప్లాస్టిక్స్ ఎక్కువై ఎక్కడ కూడా చెత్త ఎక్కువై ఎక్కడ ఏ పరిస్థితి పట్టినా కానీ ప్లాస్టిక్ అయిపోయింది. అలా కాకుండా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తూ మరి గొర్రెలు కానివ్వండి వాడుకుంటూ ప్లాస్టిక్ వాడకుండా బయట అందమైన ఉంది. చాలా చాలా నష్టం ఉంది. అలాగే ప్రతి కూడా ఒక మొక్క నాటి మొక్కల్ని బతికించి చెట్లను పెంచి కాలుష్యాన్ని దూరం చేసుకుని మంచి వాతావరణాన్ని మనం అందరం చేసుకోవాల్సిన బాధ్యత అందమైన ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వాన్ని నేను ఆశిస్తున్నాను. అలాగే అందరం కూడా మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అందులో కుటుంబంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టి కూడా కార్మికులు పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు కె అవినాష్ అన్నారు. స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా సామాజిక కేంద్రం వద్ద పురపాలక సంఘంలో పనిచేస్తున్న 105 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో అధిక శాతం రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆసుపత్రి కార్య పర్యవేక్షకులు డాక్టర్ శరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో డాక్టర్ అవినాష్ మాట్లాడారు. ఆహారపు అలవాట్లు మార్పు చేసుకోవడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చని అన్నారు. మహిళా కార్మికుల్లో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అన్నారు. రక్త మూత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య నిపుణులు వైలక్ష్మి, రాజశేఖర్, అనితా జ్యోతి, ప్రదీప్తి, మెర్సీ, సుబోధ్, ప్రదీప్ కుమార్, సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన కార్మికులకు అభివృద్ధి కమిటీ సభ్యులు కరి సుబ్బారావు, ధర్మవరపు నాగేశ్వరరావు తాగునీరు, అల్పాహారం అందించారు. మాంసం అది తినకూడదు, మాంసం గుడ్డు తినద్దు, పచ్చళ్ళు కారపొడుపు పెట్టద్దు, సరేనా? స్వచ్ఛతీ సేవ అని చెప్పేసి మనకి శానిటరీ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన మెడికల్ టెస్టులు, వాళ్ళకి కావాల్సిన మందులు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ డాక్టర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నారు. ఈఎన్టీ నుంచి చర్మవ్యాధుల డాక్టర్ కానీ గైనకాలజిస్ట్ కానీ అందరూ కూడా వాళ్ళ సమస్యలు వచ్చి చెప్పుకొని వాళ్ళకి తగిన పరీక్షలు ఇంకా మెడికేషన్స్ అనేవి మనం ఈ క్యాంప్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ స్వచ్ఛ భారత్ అనే ఈ శానిటరీ వర్కర్స్ మనకి ఈ మెడికల్ క్యాంప్లో టీవీకి సంబంధించి చైనీ వార్ల కేంద్రం ఉంది, అక్కడైనా సంప్రదించవచ్చు. ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉంటాయండి, ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ సంవత్సరాలన్నా ఏది కావాలన్నా కూడా టోల్ ఫ్రీ నంబర్ దీనికి సంబంధించి కూడా ఉంది. మీకు వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. సో అందరూ ఈ విషయాన్ని గమనించి పరిస్థితుల్లో టీవీ అవేర్నెస్ కూడా ఉండాలని తెలియజేస్తూ జిల్లాలో పొగాకు కొనుగోళ్లు చివరి అంకానికి చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 29న తొలి విడతగా ఎస్ఎల్ఎస్ రీజియన్, మార్చి 6న ఎస్బీఎస్ రీజియన్ పరిధి కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కనిగిరి, నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో విక్రయాలు పూర్తయ్యాయి. ఒంగోలు 2వ వేలం కేంద్రంలో వచ్చే సోమవారంతో ముగియనున్నాయి. పొదిలి, కందుకూరు 2 కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు, ఒంగోలు 1, వెల్లంపల్లి, టంగుటూరు, కొండపి, కందుకూరు 1 కేంద్రాల్లో
అక్టోబర్ 5వ తేదీలోపు కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. 2023 సీజన్లో పొగాకు మార్కెట్లో మంచి ధరలు లభించడంతో 2024 సీజన్లోనూ రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. బోర్డు అనుమతికి మించి 54.02 మిలియన్ కిలోల అధికంగా పంట ఉత్పత్తి అయింది. గత 2 ఏళ్లుగా మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో బోర్డు అనుమతి మేరకు అమ్మకాలను త్వరగానే పూర్తి చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ ఏడాది అధిక పంట అమ్మకాలకు అనుమతి ఇచ్చేందుకు బోర్డు నెల రోజులు జాప్యం చేయడంతో పాటు అధిక సాగు కారణంగా అమ్మకాలు అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఓ పక్క రైతులు పంట విక్రయిస్తూనే మరో పక్క రానున్న సీజన్కు ఎరువులు కొనుగోలు చేయడం, పొలం దున్నకం వంటి పనుల్లో రైతులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓటమి అనేది గెలవడానికి ఒక మార్గం. ఓటమి స్వీకరించడానికి భయపడే వాళ్ళు గెలుపును పొందలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.